కొన్నూరు నియోజకవర్గంలో గతంలో జరిగిన బర్నబాసు హత్య కేసులో సిఐడి తనకు నోటీసులు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య కొట్టేపారేశారు. గుంటూరు కృష్ణానగర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోషయ్య మాట్లాడారు. తన ఎదుగుదలని ఓర్వలేక కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని టీడీపీ జనసేన అధినాయకుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఏ విధంగా పార్టీలో తగిన గుర్తింపు లేకుండా ఫస్ట్ నుంచి కష్టపడే కార్యకర్తల్ని విస్మరించి వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకో లేకపోతే ఎవరికో ఏదో కంటబెట్టి నేను జనసేన వాళ్ళకి ఇచ్చేసామంటే అది కరెక్ట్ కాదు. పార్టీకి కష్టపడే వ్యక్తులకి ఇవ్వాలి, గుర్తించుకొని వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా ఇవాళ జనసేన పార్టీ కొన్నూరు నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. కొంతమంది చెప్పరాసి వెధవలు పార్టీని వ్యక్తుల్ని ఎవరిని కూడా ఎదరనివ్వకుండా వాళ్ళు కాలు కింద దూరి పార్టీని ఎదగనీయకుండా చేస్తా ఉన్నారో ఇవాళ పార్టీ దృష్టి కూడా మేము తీసుకెళ్ళిపోతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత నెలలో కానీ నిన్నటి వచ్చిన ట్రోల్స్ మీద కూడా పార్టీ హైకమాండ్ దృష్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళిపోతా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి కూడా ఇవన్నీ కూడా వాటి ముందు ఉంచడం జరుగుతూ ఉందని చెప్పి జరిగిద్దని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాస్తవాలు బయటికి రావాలి. ఈ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే బురదేసే ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా వాళ్ళ ముందు ఉంచి వీళ్ళ యొక్క చొక్కాలు ఏ విధంగా ఓడదీయాలో నాకు బాగా తెలుసు. తప్పుడు కేసులు లేదు అక్రమ అరెస్టులు భయాందోళన గురి చేసి ఎక్కడ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నోర్లు కానీ లేకపోతే సామాన్య ప్రజలు ఒక నోర్లు కట్టేయటం అనేది పిచ్చి తనం. ఎల్లప్పుడూ సాగవయ్యి ఏదైనా మంచి చేయాలనుకుంటే నియోజకవర్గంలో 10 మందికి మంచి చేసే కార్యక్రమం చేయాలే తప్ప ఫలానా వ్యక్తి రాకూడదు, రోసయ్య రాకూడదు, శ్రీనివాస్ రాకూడదు, ఇంకా ఎల్లయ్య రాకూడదు, పుల్లయ్య రాకూడదు అనుకుంటే కాదు. ఇది ఎవరు బాబాయ్ ఆస్తి కాదు. ఇది ప్రజలు ఎవరికి మంచి చేస్తారో, ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో, ప్రజలకు అవసరమైన పనులు ఎవరు చేస్తారో అలాంటి వారిని ప్రజలు గుర్తిస్తారు. 2019 నుంచి 24 వరకు నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా పాటుపడానో అక్కడున్న స్థానికంగా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ అలాంటి మంచి పనులు చేశారనే ఒక బాధతో వీళ్ళు ఓరవలేక ఇలాంటి బురద చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. చేతనైతే మీరు నాకన్నా మంచి పనులు చేయండి, అది చేత కాకపోతే ఇంట్లో కూర్చొని గాజులు దొడుక్కొని, అంతే తప్ప అక్రమ కేసులు, తప్పుడు ప్రకటనలు, తప్పుడు ట్రోల్స్ చేయటం ఎన్ని రోజులు చేస్తారు ఈ విధంగా? 2024 ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున నా మీద